జులాయిగా తిరుగుతున్న నన్ను ఒక రోజు మా నాన్న ఇదిగో ఈ చెప్పుతోటే పెడీలమని కొట్టాడు. అంతే, పచ్చి మంచినీళ్ళు కూడా మానేసి పొద్దుటి నుంచి ఆ చెప్పాక అలా చూస్తూ కూర్చుండిపోయాను. అప్పుడు వెలిగిందిరా నా మైండ్ లో, వెంటనే మనం కూడా చెప్పులు షాప్ పెట్టేయాలని. మెల్లో సేను మొల్లో తాడు అమ్మేసి సోలాపూర్ చెక్కేసాను. వెంటనే చెప్పులట్టుకొచ్చి ఫుట్పాత్ మీద పెట్టి ఫుట్వేర్ పెట్టేశాను. ఈ రోజు మన టర్నోవర్ అంతా తెలుసా? సంవత్సరానికి 6 కోట్లు, 6 జిల్లాల్లో 66 షాపులు. ఒరే, చెప్పుడు మాటలంటే ఎవడైనా బాగుపడతాడో లేదో తెలియదు కానీ చెప్పు మాటలంటే ఖచ్చితంగా బాగుపడతాడరా. ఇప్పుడు చెప్పరా, చెప్పు గొప్పదా, చెప్పింది నేను గొప్ప ఉన్నా? చెప్పు గొప్పదే, చెప్పి మీరు గొప్ప. ఇంకోసారి మీ చెప్పు గురించి అడిగితే చెప్పించి కొట్టండి. పొద్దుటే లేసి ఎవడ మొఖం చూసాను తెలియదు, కుక్కలు తెంపని చెప్పి అయిపోయింది నా బతుకు. చిచ్చే ఇదేంటి, ఎప్పుడు మన చెప్పు శాతంలో ఉండేవాడు ఈ రోజు ఎంత ఎమోషన్ అయిపోయాడేంటి? సగం తెంపిన చెప్పులాగా ఏదో తేడాగా ఉన్నాడు.